మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిరంతరం కమనీయం చిరుదరహాసం సంతతం భక్తజన మనోవికాసం విభూతి రూపేణ సకల రోగోపశమనం షిరిడీ క్షేత్రపతిం భజ సాయినాథం భజ సాయినాథం. మన వినుకొండ పట్టణంలో బోసుబొమ్మ సెంటర్లో గల షిరిడి సాయిబాబా వారి దేవస్థానంలో 34వ గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతాయి అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. 34వ గురు పౌర్ణిమ పూజా కార్యక్రమాలు ఈరోజు 22వ రోజు. 11 రోజులు సాయి చాలీసా కార్యక్రమాలు జరుగుతాయి. 11 రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు, బాబావారి జీవి చరిత్ర, ఆ అభిషేకములు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అలానే బాబావారి సన్నిధిలో సామూహిక సత్యామృతాలు, సాయి దండకాలు, సాయి భజనలు కార్యక్రమాలు జరుగుతాయి. 11 రోజుల పాటు శంకర సత్సంగం వారు, గీతా సంఘం వారిచే, మహిళా సంఘం వారిచే 11 రోజుల పాటు 11 గంటలకల్లా షిరిడీవాస సాయి ప్రభు అని సాయి చాలీసా కార్యక్రమాన్ని చేస్తుంటారు. 30వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా 11 రోజుల పాటు సాయి సన్నిధిలో విష్ణు సహస్రనామ పారాయణం, అలానే ఉదయం పూట స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. గురు పౌర్ణమి రోజున బాబావారిని షిరిడీలో భక్తులంతా మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నారు. ఈరోజు వ్యాస పూర్ణిమ కాబట్టి ఉండే ఇంటికి స్తంభం ముఖ్యం కాబట్టి స్తంభాన్ని పూజించండి అని చెబుతారు బాబావారు. షిరిడీలో బాబావారు ఉన్నప్పుడు, జీవించున్నప్పుడు, అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనల్ని కాపాడి రక్షిస్తుంది సాయిబాబా వారే కానీ, కనుక ఆయన్ను పూజించమని చెప్పకుండా ఆయన స్తంభాన్ని పూజించమని చెప్పారని హరహర మహాదేవాని గంగాజలాన్ని తీసుకొచ్చి గోదావరి జలాన్ని తీసుకొచ్చి బాబావారిని ఎత్తున పోస్తే అభిషేకం చేస్తే శరీరం తవ్వకుండా తలకాయ ఒకటే దర్శింది తండ్రి బాబావారి మహత్యం వల్ల. ఆ మహానుభావుడు ఎన్నో విచిత్రమైన సంఘటనలు చేసి జనాన్ని కాపాడి రక్షించారు సాయిబాబా వారు. మన వినుకొండలో 34వ గురు పౌర్ణమి పూజలు మనకెంతో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ విధంగా రోజు భజనలు కార్యక్రమాలు 22 రోజుల పాటు కార్యక్రమం ఎక్కడా జరగదు. అభూతో న భవిష్యతి. మనకు పెద్దలు చేసిన పుణ్యఫలం విశాలమైన దేవాలయం నిర్మించడం. ఈ విశాలమైన దేవాలయం నిర్మించడం వలన మనకు బాగా ఒక 500-600 మంది కూర్చోవడానికి కానీ భోంచేయడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విశాలమైన బిల్డింగ్ను నిర్మించారు పెద్దలు ముందు చూపుతో. అందువల్ల ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడానికి, రావడానికి, పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల భక్తులు సహాయ సహకారాలచే గురు పౌర్ణమి మహోత్సవాలు 11 రోజుల పాటు 22 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు అభివృద్ధి కారకులు గ్రామ ప్రజలే, మన పట్టణ ప్రజలు. స్వామివారికి వెండి సింహాసనం, బంగారు కిరీటాలు, బంగారు ఆభరణాలు, రుద్రాక్ష మాలలు అన్నీ కూడా భక్తులు వారి వారి కోరికలు నెరవేరినాయని వారి సంతోషంగా వచ్చి చెబుతుంటారు. కనుక సాయిబాబా వారు తలచిన వారికి తనువు ధన్యం, కొలిచిన వారి కొంగు బంగారం మన సాయినాథుడు. కాబట్టి అటువంటి మహనీయుడు, మహాత్ముడు, అందరినీ అన్ని కులాలను ఏకతాటిపై నడిపించిన వాడు సాయినాథుడు. హిందువులు వస్తే రామాయణం, భారతం చెప్పాడు. ముస్లింలు వస్తే ఖురాన్ గురించి చెప్పాడు. ఏ కులాన్ని కూడా విమర్శించకుండా అందరినీ కాపాడచ్చు. క్రిస్టియన్స్ వస్తే వారి బైబిల్ గురించి, వారి యేసుప్రభువుని గురించి చెప్పాడు. కాబట్టి సర్వ కులాలను ఏకతాటిపై నడిపిన వాడు సాయినాథుడు. కనుక ఈ సాయినాథుని మందిరంలో 34వ గురు పౌర్ణమి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. అందరూ వచ్చి జనమంతా తండోపతండాలుగా అభిషేకం చేశారు. పొద్దున్నుంచి ఒక 100 లీటర్ల ఆవు పాలతో, 100 లీటర్ల ఆవు పెరుగుతో, పంచామృతములతో ఆ స్వామివారికి సహస్ర ఘటాభిషేకం చేశాం. 1000 బిందె నీళ్లు పోసాం. భక్తులు సమర్పించారు. ఇవన్నీ భక్తుల సహాయ సహకారాలే, కేవలం నిమిత్త మాత్రమే.
సాయి సన్నిధిలో నిలబడి ఈ పని చేద్దామంటే భక్తులంతా వచ్చి కార్యక్రమాలు నిలబడి చేస్తుంటారు. కనుక వారి అందరినీ సాయినాథుడు కాపాడి రక్షించుగా అని కోరుకుంటూ ఈ 34 గురు పౌర్ణమి అందరినీ ప్రజలందరినీ సుఖశాంతుల్లో ఉండాలని బాబావారిని ప్రార్థిస్తూ బాబావారిని వీరందరినీ కాపాడి రక్షించమని శతసహస్ర నమస్కారాలు చేస్తున్నాం. కనుక ఆ సాయినాథుడు ప్రజలందరినీ కాపాడి రక్షిస్తున్న బట్టే ఈ దేవాలయ అభివృద్ధికి కారకులు ప్రజలే. కనుక వీరందరినీ ఆ సాయినాథుడి ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం. షిరిడి సాయిబాబా దేవస్థానం పోషమ్మ సెంటర్ వినుకొండ. సాయినాథ్ మహారాజు కీ జై.